ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు. ఆటిజం అనేది ఒక లక్షణం, ఒక సిండ్రోమ్ లాంటిది. దాంతో సఫర్ అవుతున్న కేవలం చైల్డ్ మాత్రమే సఫర్ అవ్వట్లేదు. దాంతో కుటుంబాలు ఆర్థికంగా కానివ్వండి లేదా ఇతర ప్రొడక్టివిటీ ద్వారా మానసికంగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి అలాంటి ఆ బాధ కేవలం ఒక కుటుంబానికి మాత్రమే కాదు, దేశానికి కూడా ఒక చాలా పెద్ద స్థాయిలో, కనిపించని పెద్ద స్థాయిలో నష్టాన్ని చేకూరుస్తుంది. ఇది అర్థం చేసుకున్న అమెరికా లాంటి దేశాలు ఆటిజం ఉన్న పిల్లలకి, ఆటిజం ఉన్న కుటుంబాలకి, ఆటిజం పిల్లలు ఉన్న కుటుంబాలకి పెద్ద సపోర్ట్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేశాయి. బట్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో అంత అవేర్నెస్ లేకపోవడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు కదా, కనీసం సమాజంలో వాళ్ళ పట్ల మనం బిహేవ్ చేయాల్సిన తీరులో కూడా మార్పు తీసుకురాలేకపోతున్నాం. అంచేత అవేర్నెస్ పెంచుకోవాలి, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అనగలిగేది, అలాగే మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో కానీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కానీ వారి కోసం ఇన్కార్పొరేట్ చేయగలిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం తయారు చేయలేకపోతున్నాం. అలాంటివి రావాలని, అందుకే అవేర్నెస్ పెంచుకోవాలని నేను భావిస్తున్నాను. అండ్ ఆరంభ్ లాంటి ఆర్గనైజేషన్స్కి మాత్రమే కాదు, ఎక్కడ ఆటిజం గురించి వర్క్ చేసినా నా మొదటి సపోర్ట్ అందిస్తాను.